ఈ రెండు పార్టీలను బొంద పెడదామా? బొంద పెట్టాలంటే ఏం చేయాలి? మనం 24 రోజులు ఎండనక వాననక ఇట్లా కష్టపడి తిరిగి 5 సంవత్సరాలు ఇంకా దాదాపు మనం వచ్చి 4 నెలలు కూడా కాలే, గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కూడా కాలే. ఇవాళ అక్కా చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు బస్సులలో ఎవరైనా ఇక్కడ తీసుకుంటారు అక్కా చెల్లెళ్ళు మీరే చెప్పాలి. మొన్న మీ అందరికి కూడా జీరో బిల్లు వచ్చినాయా లేదా? బిల్లు వచ్చిందా? కరెంటు బిల్లు ఊళ్ళల్లో కరెంటు బిల్లు వచ్చిందా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుగనికి వినబడాలి. కరెంటు బిల్లు రాలే కదా, బస్సులు టికెట్ తీసుకుంటలేరు కదా, గ్యాస్ సిలిండర్ 500కే వస్తున్నది కదా. ఏం చేయాలి ఈ బక్కనా కొడుకని చెప్పండి మీరు. ఇప్పుడుగా 3 నెలలకే ఇన్ని పనులు చేసావు. 10 ఏళ్ళల్లా మా భువనగిరి టౌన్ ఎంట్రన్స్ లో అంబేద్కర్ భవన్ మిగిలిపోతే నేను ఎంపీ అయిన తర్వాత 50 లక్షలు ఇచ్చి మా జహాంగీర్ చెప్పితే ఇక్కడ దళిత నాయకులు చెప్తే దాన్ని పూర్తి చేయించిన. నీ ముఖానికి భువనగిరికి ఎప్పుడన్నా వచ్చినావా నువ్వు? భువనగిరిలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఆగిపోతే పార్లమెంటులో కొట్లాడి ఒకటేసారి 1120 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు దాన్ని ఇలా ఎంత ఫాస్ట్గా చేపిస్తున్నారో మీరే చూస్తున్నారు. దాంతోపాటు గౌరెల్లి పోచంపల్లి మీదకి వెళ్ళి ఒలిగండకి వెళ్ళి అడ్డగూడూరు మోత్కూరు తిరుమలకి వెళ్ళి రోడ్ అవుతుందా లేదా? 2200 కోట్లు ఎవరు తెచ్చిండ్రు? దాని జీవోల్లో ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని. నేను ఒకటే అడిగినా, కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ అయితే అరే నువ్వు తెలంగాణ క్యాబినెట్ ర్యాంక్ వచ్చినావా అని పోయి 2 గంటలు కూర్చొని మా భువనగిరి కిల్లా పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, రాణి రుద్రమాదేవి అక్కడ ఉండి పోరాటం చేసింది, పైన ఈత కొలను ఉన్నది, ఒక రోప్ వే పెట్టవా 100 కోట్లు ఇవ్వమంటే 10 సార్లు తిరిగితే కిషన్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చే చేతగాలే. ఆయన కూడా మాట్లాడుతుంది ఇవాళ. అందుకనే సోదరులారా, ఆయన 10 లక్షల కోట్లు తెచ్చినా అని చెప్పి లెక్కలు చెప్తున్నాడు. ఇవాళ ప్రతిపక్ష ఎంపీగా ఉండి ఇవాళ మినిస్టర్ల ఎంటబడి ప్రధానమంత్రి ఎంటబడి పార్లమెంట్లో మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడో మీరు మైక్లో. అభివృద్ధి అంటే ప్రతిపక్షాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఈ రోజు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ ఎక్కడ చూసినా మన ముఖ్యమంత్రి గారు మన కేరళ పోయిండు, నిన్న ఉదయం మెదక్లో ఉండి సాయంత్రం మళ్ళీ బెంగళూరు పోయి కర్ణాటకలో ప్రచారం చేసి మళ్ళీ ఇవాళ సాయంత్రం భువనగిరికి వచ్చిండు. రేపటికెళ్ళి రాజగోపాల్ రెడ్డితో పాటు నేను కూడా భువనగిరి పార్లమెంట్ మొత్తం కూడా తిరుక్కుంటూ నల్గొండకు భువనగిరికి పోటీ. ఇక్కడ మా నల్గొండ అసెంబ్లీ అక్కడ వస్తుంది కాబట్టి చెప్తున్నా నేను. అక్కడ 5 లక్షల మెజార్టీ గ్యారంటీ తెస్తున్నాం. మీరు 4 లక్షలనే తెస్తారా లేదా? మొన్న ఎమ్మెల్యేల లెక్క చూస్తే 281 ఉన్నది. 281 ఇంకొక 1 లక్ష పెంచాలి మనం. 1 లక్ష పెంచితే 4 లక్షలకు వస్తారు, మాది 5 వస్తుంది. అప్పుడు మనం ముఖ్యమంత్రి గారితో కొట్లాడి గంధమల్ల రిజర్వాయర్ కానీ బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయడం. ఒక 400 కోట్లు ఇస్తే R&R ప్యాకేజీలు అయిపోతాయి, కాలువలు అయిపోతాయి. ఈ కాలువ భువనగిరి కాన్స్టిట్యూన్సీతో పాటు చిట్యాల మండలం నాకపోతే కాలువ 400 కోట్లు, అది కూడా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి తీసుకొస్తాం. మంత్రిగా నేను వారి దగ్గరుండి రాజగోపాల్ రెడ్డి గారు గంధమల్ల రిజర్వాయర్తో పాటు ఈరోజు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా మాటలు ఉట్టిగా చెప్తున్నాం కాదు. మేము కేసీఆర్ లాగా 10 ఏళ్ళు మాటలు చెప్తున్నాం కాదు. ఇవాళ లక్షలు మాట్లాడుతున్నాం. ఆయన తిట్టాలంటే టైం లేదు. ఇక తిట్టాలంటే మనం గెలిచిన తర్వాత మనం విజయోత్సవ ర్యాలీ పెట్టి కొన్ని శాంక్షన్ చేయించుకొని మళ్ళా ముఖ్యమంత్రి గారిని తీసుకొని అప్పుడు ఆయన కథ చెప్తాం ఆ రోజు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి మీ అందరు కూడా, మీరు కూడా గ్రామాలు చెప్పాలి. మన గవర్నమెంట్ వచ్చి 4 రోజులకెళ్ళి ఆయన కొడుకు మొదలుపెట్టాడు ఈ గవర్నమెంట్ ఉండదని. అప్పుడు అనుకున్నా సరే ఆ బచ్చగాడు పోతే పోయి వానికి ఏం తెలియదులే కేటీఆర్ గారికి అనుకున్నాం. ఇవాళ నిన్న కట్టబట్టుకొని ఒక ఆయన లేచి ముసలాయన సంవత్సరంలో దింపేస్తాం ఈ గవర్నమెంట్ ఉండదు. 104 మంది ఉంటే మమ్మల్ని దింపుతాను. అరే నువ్వంటే చేతగాని కానీ దింపుతానికి చూసి మోడీ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామారం పోయి సబ్ స్టేషన్ లో నీ బండారం బయట పెట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు? పవర్ ట్రాన్స్ఫార్మర్. దింపుతావా? దింపితే నీ ఆఫీస్ గురించి చెప్పిన ఆ రోజు ఆయన కట్టబట్టుకొని తిరిగే ముసలాయన అన్న రోజే చెప్పిన నల్గొండ ప్రెస్ మీట్ పెట్టి
మళ్ళొకసారి దింపుతా అంటే రాత్రి రాత్రి నీ టీ ఆఫీసుని పునాదులతో సహా లేపేస్తా అని చెప్పిన. మళ్ళా కూడా చెప్తున్నా, అరే పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు, మీ పిల్లగారి కొడుకు అంటే బుద్ధి లేదు, అమెరికాలో బతికొచ్చిన రాజకీయాలు అంటే తెలియలేదు, ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావా అని ఎట్లా దింపుతారా? నీ అయ్యా జాగీరా నా కొడుక. ఇవాళ ఇంత కష్టపడి నువ్వు ఎన్ని కేసులు పెట్టావు? ఇవాళ ఒక్కొక్క కార్యకర్త మీద 50 కేసులు ఉన్నాయి, నా మీద 20 కేసులు పెట్టిను. ఇంత కష్టపడి తెలంగాణ కోసం కొట్లాడి ఇదే గడ్డ మీద రావినారాయణ రెడ్డి ఆ రోజు రజాకారులను తరిమి కొట్టిన మొదటి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావినారాయణ రెడ్డి. ఇదే గడ్డ మీద మొదలుపెట్టిన తెలంగాణ మొదటి దశలో రాజీనామా చేసింది ఎవరు? కొండా లక్ష్మణ్ బాబుజీ, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న మన ప్రీతమ నాయకుడు. ఆయన తెలంగాణ వస్తే తప్ప పదవి తీసుకోవాలని చెప్పిండు. మళ్ళా మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ముద్దుపీట శ్రీకాంతాచారి ఎవరు? భువనగిరి పక్కకున్న మోత్కూరు శ్రీకాంతాచారి. ఇంత తెలంగాణ పౌరుషం మాతో పెట్టుకుంటూ ఆ బిడ్డ కేసీఆర్ మళ్ళొక్కసారి ఆ నోట్లకి వెళ్ళి మాట వెళ్ళినా సరే నీ మర్యాద దక్కదని చెప్తున్నా. నువ్వు 10 ఏళ్ళ టైం ఇచ్చినావు, నీకు 5 ఏళ్ళ టైం ఇచ్చినావు, పార్టీ పెట్టినావు. నువ్వేం చెప్పినావు? దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల తీసుకుంటా, కేసీఆర్ మాట అంటే మాట అన్నావు. అరే కేసీఆర్, ఎప్పుడన్నా నువ్వు వచ్చి నీ తలకాయ అడిగినావు? మేము లక్షల సార్లు అబద్ధాలు ఆడినావు, లక్షల హామీలు ఇచ్చినావు. డబుల్ బెడ్రూమ్, బిడ్డ ఎక్కడ వండుకుంటుంది, అల్లుడు ఎక్కడ పట్టుకున్నావు? నిన్ను గల్ల పట్టుకుని అడిగినావా? ఇవాళ మేము చెప్పిన హామీలే కాదు, చెప్పని హామీలు కూడా చేస్తున్నాం. అది 7వ హామీ. ముఖ్యమంత్రి గారు పొద్దున పో, 7 గంటలకు పో, 11 గంటలకు పో, రాత్రి పెద్దోళ్ళు పోతే అన్న రా అంటాడు, చిన్నోళ్ళు పోతే తమ్మి రా కూర్చో అంటాడు. నువ్వు ఎప్పుడన్నా రానిచ్చినావరా ఇంట్లకు? నిన్న జగదీష్ రెడ్డి అంటుడు, నిన్న జగదీష్ రెడ్డి ఏమంటున్నాడు అంటే వాళ్ళు కోమటిరెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారికి మస్కా కొడుతున్నాడు. నాకు రేవంత్ రెడ్డి గారు ఒక సోదర తమ్మునిలాగా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి అన్నా చెప్పన్నా అంటాడు. ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మడే పని అయిపోతుంది. ఇంటికి పోతే రా అన్నా కూర్చో అని చెప్పి ఛాయ్ తాపిస్తాడు. నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ దగ్గరికి పోయినా? ఎవరు ఎప్పుడైనా ముఖానికి ఆ సాయంత్రం పూట ఫామ్ హౌస్లో పోయి సరిపోని కలిపి ఆ బండ పెట్టొస్తావు. ఇవాళ రాత్రి 2 అయినా సరే, మీరు ఎప్పుడైనా రాత్రి 2 గంటలు అయినా సరే రేవంత్ రెడ్డి గారు లేచే ఉంటారు, మీరు చూడాలి. నేను మంత్రి పదవి మసక కొట్టుడు కాదు, మంత్రి పదవిని ఎడమ కాలి చెప్పుతో సహా బయట పడేసినాడు. అలాంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాదు, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి నాయకునిగా ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లే కాదు, ఇంకా 5 ఏళ్లే కాదు, తెలంగాణ భూగోళం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. మరి పాలించే అర్హత ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే కదా. యాదగిరి కూడా లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా, మళ్ళా నేను చెప్తున్నా, తప్పకుండా మన గవర్నమెంట్ ఇంకా 10 కాదు 20 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ స్వామివారి ఆశీర్వాదంతో, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఆశీర్వాదంతో మనం కాలాలు మంచిగా ఉండాలి. ఆ పాపాత్ముడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చినాయి కాబట్టి ఈసారి కరువు వచ్చింది. కరువు వచ్చినా దేనికి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ప్లాన్గా నీళ్లు కొన్ని దాచిపెట్టుకుంటూ ఇవాళ మంచినీళ్ళు ఇబ్బంది రాకుండా కాపాడుతున్నాం. మొన్ననే చెప్పి, నిన్న మెదక్లో చెప్పిను, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ఆగస్టు 15వ తారీఖు రోజు రైతులకు కానుక 2 లక్షల రూపాయల రుణమాఫీ కాబోతుంది. మీ అందరూ కూడా చెప్పాలి. మీరు నువ్వు 10 ఏళ్లలో 1 లక్ష రూపాయలు చేస్తని 10,000, 12,000, 10,000 ఆటానా భారాన్ని ఇస్తే బ్యాంకు మిత్తులకే పోయింది. ఇవాళ పైసా జమ చేసుకుంటూ మా రైతులంటే అప్పులకెళ్ళి బయటపడాలని మీ అందరికి మళ్ళీ చెప్తున్నాం. మేమందరం వస్తాం, రాత్రి మొదలు కష్టపడాలి. మనం గెలుస్తామని చెప్పి అందరంటే ఈజీ గెలుస్తాం, మన గవర్నమెంట్ ఉంది కదా అనుకోవద్దు. మీరు 24 రోజులు కష్టపడండి, తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోదామని మీ అందరికి కూడా మరొకసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చి నాకు మళ్ళా పునర్జన్మనిచ్చిండు. మా తమ్ముని రాజగోపాల్ రెడ్డికి జన్మనిచ్చిన భువనగిరి ప్రజలకు ఒక్కటే హామీ ఇస్తున్నాం, మీకు మా తమ్ముని గెలిపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మా 2 అన్నదమ్ముల ప్రాణాలైనా సరే మీకు ఇస్తాము.